దేశ రక్షణ విషయంలో కొన్నిసార్లు సైన్యం కొత్తగా కొనుగోలు చేసే చిన్న పరికరం కూడా పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతుంది. ప్రస్తుతం భారతదేశం అలాంటి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన హేమర్ అనే అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే అత్యాధునిక ఆయుధాన్ని ఇకపై మన దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫ్రాన్స్ కు చెందిన సఫ్రాన్ కంపెనీతో కలిసి 50-50 భాగస్వామ్యంతో తయారు చేయబోతోంది. ఆపరేషన్ సింధూర్లో ఐఏఎఫ్ 3 రకాల అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది. అందులో ఒకటి ఈ హేమర్ బాంబులు. ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయాల్సి వచ్చినప్పుడు సాధారణ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా కేవలం లక్ష్యాలను మాత్రమే నాశనం చేయడం వీటి ప్రత్యేకత. ఈ బాంబులు వేసిన విమానాలు పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థల పరిధిలోకి వెళ్లకుండా దూరం నుంచే లక్ష్యాన్ని ఛేదించాయి. హ్యామర్ అంటే హైలీ అగైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. చాలా మంది దీనిని క్షిపణి అనుకుంటారు, కానీ వాస్తవానికిదొక గైడెడ్ బాంబు వ్యవస్థ. ఇది ఒక రకమైన కిట్. ఇందులో 2 ప్రధాన బాంబులుంటాయి. ముందు భాగాన్ని గైడెన్స్ కిట్ అంటారు. ఇది బాంబుకు దిశానిర్దేశం చేస్తుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి బాంబుకు కళ్ళు, మెదడులా పనిచేస్తుంది. మిషన్ అవసరాన్ని బట్టి ఇందులో 3 రకాల వ్యవస్థలను వాడవచ్చు. మొదటిది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మరియు ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ కలయిక. ఇది వాతావరణం ఎలా ఉన్నా 10 మీటర్ల వరకు యాక్యురేట్ గా పనిచేస్తుంది. రెండోది ఇన్ఫ్రారెడ్ హోమింగ్. ఇది టార్గెట్ థర్మల్ సిగ్నేచర్ ను అనుసరించి దాదాపు 1 మీటర్ వరకు ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. మూడోది లేజర్ గైడెన్స్. కదులుతున్న లక్ష్యాలను ఛేదించడానికి దీనిని వాడతారు. ఇక వెనుక భాగాన్ని రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని అంటారు. ఇది బాంబు వేగాన్ని, దూరాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇప్పుడు భారత్ ఈ హేమర్ తయారీని స్వదేశంలోనే చేపట్టాలనుకుంటోంది. ఎందుకంటే మనం విదేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటే వాటి అవసరమున్న సమయంలో సరఫరా చేసే దేశం ఏదైనా రాజకీయ కారణాల వల్ల వాటిని అందించలేకపోవచ్చు. అదే మన దేశంలోనే తయారు చేస్తే అలాంటి ఆటంకాలు ఉండవు. వీటి తయారీ ప్రారంభంలో ఖరీదైనప్పటికీ ఎక్కువ సంఖ్యలో తయారు చేయడం ద్వారా దీర్ఘకాలంలో తయారీ ఖర్చు చాలా తగ్గుతుంది. దిగుమతి సుంకాలు, ఇతర ఖర్చులు తగ్గుతాయి. ఈ జాయింట్ వెంచర్ ద్వారా మన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు గైడెన్స్ సిస్టమ్స్, ప్రొపల్షన్ అనుసంధానం వంటి క్లిష్టమైన విషయాల గురించి నేర్చుకుంటారు. ఇది భవిష్యత్తులో మనం పూర్తిగా సొంతంగా తయారు చేయబోయే ఇతర అత్యాధునిక ఆయుధాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు హ్యామర్ బాంబులను స్వదేశంలోనే తయారు చేయాలని నిర్ణయించడం దేశ రక్షణలో ఒక గొప్ప ముందడుగు.